ఏ పిచ్చోడిని వాడుకుని మన డీలర్ కూతురిని చంపేశారో అదే పిచ్చోడిని వాడుకుని వీళ్ళందరినీ చంపేద్దాంరా. డీలర్ మెసేజ్ పంపించాడ్రా. ఫొటోస్ వాళ్ళ డీటెయిల్స్ పంపించాడు. ఏమి చేయుచున్నారు మిత్రమా? అవతలి రాజ్యము మీద దండెత్తి రాజ్యములను ఆక్రమించుటకు ఎత్తులు వేయుచుంటిమి. ఈ ఎత్తులు యుద్ధాలు బోర్డు వరకేనా? నిజంగా రాజ్యం మీద దండెత్తి రాజు అవ్వాలనుకుంటున్నారా? ఎవరు మీరు? ఒక రాజ్యానికి రాజు అవ్వాలనే నీ కోరికను నిజం చేసే వ్యక్తులం. రండి, ఆసీనులు కండి. అవును, నేను మహారాజు అయినను మీకు ఏమి లాభము? మీకు రాజు అవ్వాలని ఎలా కోరికో అలాగే మాలో ఒకడికి మంత్రి అవ్వాలని, సేనాధిపతి అవ్వాలని, నాకు గూఢాచార అవ్వాలని కోరిక. మీ కోరికతో పాటు మా కోరికలు కూడా తీర్చుకుందామని రాజా. రాజావారు ఉత్తి చదరంగమేనా చెలికత్తులతో ఉందా? చాలా సులువు మహారాజా. అందరము చెలివి చేసి కత్తి దూస్తే రాజ్యం మన సొంతం అవుతుంది. రాజు అవ్వాలనే మీ కల నెరవేరుతుంది. అందరూ మీ పాదాల దగ్గరే ఉంటారు. ఇప్పటి వరకు అందరూ నన్ను పిచ్చి పిచ్చి అని హేళన చేసిన వారే తప్ప మీలా అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు మిత్రులారా. అవును, ఇప్పుడు రాజ్యాలు లేవంటేనే. అప్పట్లో రాజ్యాలు ఇప్పుడు గవర్నమెంట్లుగా ఫామ్ అయ్యాయి. అప్పట్లో రాజులు, సామంత రాజులు ఇప్పుడు కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీలుగా ముసుగేసుకుని పరిపాలిస్తున్నారు. ఆ ముసుగుని మీరు తొలగించి వాళ్ళని చంపి అధికారం చేజిక్కించుకుంటే మీరే మా రాజు. భలా మిత్రులారా, భలా. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఈ సిటీ కార్పొరేటర్ రాజు యాదవ్తో మన దండయాత్ర ప్రారంభిద్దాం మిత్రమా. కాస్కో కార్పొరేటర్ రాజా. నెక్స్ట్ రాజారాం అనే ఈ సిటీ మేయర్ రాజు. మేయర్ రాజా. నెక్స్ట్ ఎమ్మెల్సీ రాజు కాటూరి దుర్గారావు. తక్షణమే చంపెదా. నెక్స్ట్ ఎమ్మెల్యే రాజు నాగేంద్ర గూడిపుడి. ఎమ్మెల్యే రాజా, వాణ్ణి మా ఆస్థానంలోనే చంపెదా. నెక్స్ట్ మనోహర్ అనే ఎంపీ రాజు భద్రతా దళం లేకుండా ఫామ్ హౌస్ లో ఒక్కడే ఉన్నాడు. డబ్బులు సూపర్. ఇంకా కావాలా? తీసుకో. ఏం చేయాలి? ఇంతకీ ఆ మినిస్టర్ ని ఎవరు చంపారు? 2000 రూపాయల నోట్లే. ఇంతకీ ఆ మినిస్టర్ ని ఎవరు చంపారు అంటే ఎవరికి తెలుసా? పెద్ద ఆ రోజు హాస్పిటల్లో డీలర్ ఫినిష్ చేశాడా?